హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ కూడా వచ్చే నెల నుంచి ఈ యొక్క సరుకులన్నీ ఫ్రీగా అయితే పంపిణీ చేస్తున్నారండి. అలాగే వీటితో పాటుగా 3000 రూపాయలను కూడా అయితే మనకు పంపిణీ చేస్తున్నారు. సో రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే పంపిణీ చేస్తున్నారండి. మరి రేషన్ కార్డు లేనటువంటి వారికి ఈ వస్తువులన్నీ వస్తాయా రావా? ఇంతకీ ఆ వస్తువులు ఎందుకు ఇస్తున్నారు? 3000 ఏంటి? పూర్తి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే రేషన్ కార్డులకు సంబంధించి, రేషన్‌కి సంబంధించి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అంటే మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కింద మీకు లైక్ సింబల్ కూడా కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే రేషన్‌కి సంబంధించి, రేషన్ కార్డులకు సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ కూడా నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను. ఇక లేట్ చేయకుండా టాపిక్‌ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రేషన్ కార్డుదారులందరికీ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఊహించని శుభవార్త అయితే చెప్పారండి. సో, ఈ యొక్క శుభవార్తలో భాగంగా మనకు వచ్చినటువంటి అప్డేట్‌ని పూర్తి వివరాలతో సహా క్లారిటీగా చూసుకుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వరద నీరు నదుల్లోకి భారీగా చేరుతున్నాయి. ఈ క్రమంలోనే గోదావరి నది ఉప్పొంగి ప్రవహించడంతో పలు జిల్లాలు తీవ్ర వరద ప్రభావానికి గురవుతున్నాయి. దీంతో అక్కడ నివసించే ప్రజలు మనకు జనజీవనం కూడా అస్తవ్యస్తమైంది. పంట పొలాలు కూడా దెబ్బతిన్నాయి. మరికొన్ని చోట్ల ఇళ్లలోకి నీళ్లు చేరడంతో ప్రజలను సహాయక శిబిరాలకు కూడా తరలించింది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం. ఈ క్రమంలో వరద ప్రవాహానికి గురై ఇళ్ళు వాకిలి వదిలేసి ప్రభుత్వ సహాయక శిబిరాలలో తలదాచుకుంటున్న వారి పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద మనసు చూపించారు. గోదావరి వరద ప్రజల్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. నిన్న అసెంబ్లీలో మాట్లాడిన సీఎం చంద్రబాబు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, ఏలూరు జిల్లాలలో ప్రజలు వరద ప్రవాహానికి గురయ్యారని తెలిపారు. మొత్తంగా 4317 ఎకరాల్లో వరి పంట దెబ్బతినిందని ఆయన ప్రకటించారు. ఇక మొక్కజొన్న, పత్తి లాంటి మిగతా పంటలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కూడా కొన్ని చోట్ల వరద ప్రభావం ఉందని చెప్పారు. ఇక ఆయా జిల్లాలలో జనజీవనం తీవ్ర అవస్థలు పడుతున్నట్లు చంద్రబాబు నాయుడు గారు తెలిపారు. ఇళ్ళు నీట మునిగిన బాధితులను వెంటనే ఆదుకునేందుకు ప్రభుత్వం సహాయక శిబిరాలు ఏర్పాట్లు చేసిందని తెలిపారు. సహాయక శిబిరాలలో ఉన్న వారికి ఆర్థిక సాయంతో పాటు నిత్యావసర సరుకులు కూడా అందజేస్తామని స్పష్టం చేశారు. ఒక్కొక్కరికి 3000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం, 25 కిలోల బియ్యం, లీటర్ పామాయిల్, కిలో కందిపప్పు, 1 కిలో బంగాళాదుంపలు, ఉల్లిపాయలు కూడా అందిస్తామని ప్రకటించింది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం. వరద ప్రవాహానికి గురైన వరద బాధితుల్ని క్షేత్రస్థాయికి వెళ్లి పరామర్శించాలని వ్యవసాయ శాఖ, హోంశాఖ మంత్రులకు ఆదేశాలు జారీ చేసినట్లు చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఇక ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం ఉందని పేర్కొన్న చంద్రబాబు దానికి హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ కారణంగానే వరద బాధితుల్ని పరామర్శించేందుకు తాను స్వయంగా వెళ్లలేకపోతున్నానని, అందుకే మంత్రులు, అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. పంట నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేయాలని ఆదేశాలు ఇచ్చామని, తర్వాత నివేదిక వచ్చిన అనంతరం చర్యలు కూడా చేపడతామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అసెంబ్లీలో వెల్లడించిన నేపథ్యంలో బాధితులు కూడా ధైర్యంగా ఉండాలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా వరద తీవ్రత తగ్గిన తర్వాత పునరావాస కేంద్రంలోని ఒక్కో కుటుంబానికి 3000 రూపాయల సాయం అందిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు కూడా అయితే ప్రకటించడం జరిగింది. పోలవరం విలీన మండలాలైన కుక్కునూరు, వేలూరుపాడు వరద బాధితులను మంత్రి అచ్చెన్నాయుడు, నిమ్మల మనకు రామానాయుడుతో పాటుగా పార్థసారథి కూడా, అలాగే హోంమంత్రి అనిత గారు కూడా పరామర్శించారు. ప్రస్తుతం పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులందరికీ కూడా 25 కేజీల బియ్యం, కిలో కందిపప్పు, 1 కేజీ ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, లీటర్ పామాయిల్ కూడా అందిస్తున్నామని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క వర్షాల ప్రభావం తగ్గిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇవి పంపిణీ అయితే చేస్తారన్నమాట. సో ఏ ఏ జిల్లాలకైతే మనకు వరద ప్రభావం అయితే మనకు ఉండిందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందో, సో ఆ ప్రాంతాల్లో ఉన్న వారికి రేషన్ కార్డు ఉంటే చాలు, ఈ యొక్క సరుకులన్నీ కూడా మీకైతే లభిస్తాయి. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. రేషన్ కార్డులకు సంబంధించి ఉన్నటువంటి వారందరికీ కూడా 25 కేజీల బియ్యం, కిలో కందిపప్పు, ఉల్లిపాయలు,
బంగాళాదుంపలు, లీటర్ పామ్ ఆయిల్ మొత్తం మీద 5 రకాల సరుకులు రూ. 3000 డబ్బులైతే ఒక రేషన్ కార్డ్‌కి అయితే వస్తుందన్నమాట. ఫ్రెండ్స్ వీడియో గనుక మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయకపోతే వెంటనే షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. సో, అవి ఇచ్చేటప్పుడు వాళ్ళు కూడా దగ్గరుండి తీసుకుంటారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ జెన్యూన్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.